హే గైస్ వాట్సాప్ నేను ఒక కొత్త మైన్‌క్రాఫ్ట్ వీడియోతో మీ ముందుకొచ్చా. లాస్ట్ ఎపిసోడ్‌లో మనము మైనింగ్‌కెళ్ళి కింద కేవ్‌లో మొత్తం మైనింగ్ చేసేసి ఐరన్ స్మెల్ట్ చేసేసి లాస్ట్ ఎపిసోడ్‌లో మొత్తం ఏం చేసామంటే ఆర్మర్ లెక్క అంటే కొన్ని టూల్స్ తీసుకున్నాం. ఐరన్ టూల్స్ లైక్ పికాక్స్ ఇప్పుడు మీకు చేతిలో చూపిస్తున్నా అవన్నీ. ఈరోజు వచ్చేసి ఒక ఫార్మ్ కట్టుకుందాం గైస్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే గేమ్ ఓపెన్ చేసిన గైస్. లోపలికెళ్ళినాక కొన్ని ఎక్విప్‌మెంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. అంటే డట్ గానీ, కాబుల్ స్టోన్ గానీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి ఫెన్స్ అంటే ఫామ్‌కి చుట్టుముట్టు ఫెన్స్ పెట్టనీకి ఆల్రెడీ ఫెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. అలానే కొంచెం డట్టు, కాబుల్ స్టోన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కడదామంటే ఇక్కడ చూద్దాం గైస్. ప్లేస్ చూసినాక ఎక్కడ కట్టాలో డిసైడ్ అయిదాం. ఇక్కడ ఏరియా బాగుంది గైస్. ఇక్కడ చేద్దాం. అంటే ప్లెయిన్ ఏరియా వేసుకొని చుట్టుముట్టు కాబుల్ స్టోన్ పెట్టి దానిపైన ఫెన్స్ పెట్టేద్దాం. అదే ఇక లాస్ట్. కొన్ని ఈరోజు నాకు తెలిసి 2 షీప్స్ తెద్దాం. షీప్స్ తెచ్చేసి పెట్టేస్తే ఆర్డర్ కంప్లీట్ అయిపోద్ది. తీసేద్దాం వేసి వద్దాం. ఇంకొక లెవెల్ కిందికి వద్దాం. ఇంకొక లెవెల్ కిందికి వద్దామా పైకి వద్దామా అంటే మా ఫ్రెండ్స్ చుట్టుముట్టు కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనము వీటు పెడుతున్నప్పుడు వీటికి ఫుడ్ పెడుతున్నప్పుడు బ్రీడింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉన్నట్టు కొద్దిగా ఏరియా క్లియర్ అయ్యి ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఏం పెడదామంటే కొద్దిగా ఈ లెవెల్ సరిపోతుందా మహేష్? ఇక్కడ వరకు సరిపోతుంది గైస్. ఇక్కడ వరకు మోర్ దెన్ ఎనఫ్ మనకి. గట్టు పెట్టేసి ఇక్కడ నైట్ అయితే ఉన్నట్టుంది గైస్. ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా స్లీప్ వేసి మళ్ళీ వచ్చి మార్నింగ్ వచ్చేసి ఇదే వర్క్ కంటిన్యూ చేద్దాం. స్లీప్ కొద్దిగా బయటికి వెళ్దామా గైస్. బయటికి వెళ్ళాక ఇప్పుడు అక్కడ చేసిన ప్లేస్ సేమ్ అంటే కొద్దిగా మాకు దగ్గర ఉండాలి. మరీ దగ్గర ఉందంటే ఏమైందంటే ల్యాగ్ ఎక్కువ అయిపోతుంది. ల్యాగ్ ఉండొద్దంటే ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ డాక్టర్ ఏదైతే ఫిలప్ చేద్దాం గైస్. ఈ లెవెల్ బెస్ట్ మనకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ లెవెల్ ఫిలప్ చేద్దాం. ఇదంతా ఫిలప్ చేసినాక ఒకసారి అయితే చూద్దాం. ఇదంతా ఫస్ట్ ఈ లెవెల్ నాకు ఇంకా డౌట్ ఎందుకు వస్తుందంటే మనం ఒక లెవెల్ పర్ఫెక్ట్ వేసుకున్నామంటే మరీ ఎక్కువ ఫిల్లింగ్ ఇటు ఉండదు, మరీ ఎక్కువ కటింగ్ ఇటు ఉండదు. అంటే ఎక్కువ తీసేయని అవసరం ఉండదు, ఎక్కువ పెట్టని అవసరం ఉండదు. అలా అని చెప్పి నేను ఇంకా ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే మరీ లోతు ఎక్కువ ఉంది కాబట్టి 2 స్టెప్స్ అన్నా 3 స్టెప్స్ అన్నా డట్ పెట్టాల్సి వస్తుంది. అంత డట్ మన దగ్గర కరెక్ట్గా ప్రజెంట్ లేదు. దానికోసం మళ్ళీ మైనింగ్ చేయాలి. అందుకోసం చూస్తున్నా ఇంకా డీప్ వెళ్ళాలా వద్దా అని. కావల్సిన విధంగా ఇదే లెవెల్ బెస్ట్. అంటే ఇట్లా అవుటర్ కావల్సిన ఉంటుంది, లోపల మొత్తం గ్రీన్ ఉంటుంది అన్నట్టు. కావల్సిన అలానే స్టేడియం మైనింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది గైస్. ఇది ఇంకొక 2 పెట్టేసి అయిపోతాయి. ఇది ఇంత సరిపోతుందా అంటే ఇప్పుడు మనం సరిపోతుంది కానీ ఫ్యూచర్లో చెప్పలేము. ఎందుకంటే కొద్దిగా ఫామ్ ఎక్స్టెండ్ చేసినామంటే మనకి ఏరియా ఇట మళ్ళీ ఇదంతా బ్రేక్ చేయాల్సి వస్తామో అని అంతే ఉంటుంటుంది గైస్. ఇది ఒకటి తీసేద్దాం. తీసేసి ఇట్లా సైడ్ నుంచి పెట్టుకుంటే వెళ్ళిపోదాం బెస్ట్. ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకొద్దిగా ముందరికి వద్దాం. ఈ లెవెల్ పెడదాం. ఈ లెవెల్ పెడితే మనకు సరిపోతుంది. మ్యాక్సిమం ఈ లెవెల్ సరిపోతుంది. మాకు అవసరం ఎక్కువ ఫెన్సెస్ లేవు గైస్. అంటే ఇప్పుడు ఫెన్స్ ఉంటుంది కదా చుట్టుముట్టు పెట్టడానికి ఫెన్స్, అది తక్కువనే ఉంది. డట్ రేటు తక్కువనే ఉంది. లోపల మొత్తం ఫిలప్ చేయాలి కాబట్టి డట్ తక్కువనే పడుతుంది మ్యాక్సిమం. ఇంకొద్దిగా సైడ్ నుంచి మైండ్ చేస్తే అయిపోతుంది. డట్ ఇదంతా ఫిలప్ చేయాలి గైస్. డట్ ఇదంతా ఫిలప్ చేసినామంటే గ్రాస్ అయిపోతుంది. గ్రాస్ అయితే మనకు నీట్గా ఉంటుంది చూడడానికి. అంటే అవి షీప్స్ అనేవి ఊలు ఇవ్వాలంటే డట్ ఉండాల్సిందే.
నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాక్సిమం మనం దేనిపైన ఫోకస్ పెడదామంటే ఫుడ్ లేదు గైస్ మనకి. అంటే యానిమల్స్‌కి ఫుడ్ లేదు. అలానే మనకి కూడా ఫుడ్ లేదు కాబట్టి ఫార్మింగ్ మీద గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా! ఫుడ్ కోసము. అవన్నీ ట్రై చేద్దాం. లాస్ట్ టైమ్‌కు లాస్ట్ ఎపిసోడ్‌లో దాని ముందు ఎపిసోడ్‌లో విలేజ్ దొరికిందని చెప్పా మీకు. అందులో నుంచి క్యాట్స్ వచ్చినాయని చెప్పిన. ఆ విలేజ్‌లోకెళ్ళి ఇంకేమంటారు పొటాటోస్, బీట్రూట్ అవన్నీ తెచ్చుకున్నాం గైస్. ఎందుకంటే ఫుడ్‌కి ఒక సోర్స్ అది. చిన్న టైప్ సోర్స్. అంతే గైస్ ఇది క్లియర్ అయిపోయినట్టు. చుట్టుముట్టు ఫెన్స్ పెట్టేస్తే అయిపోతది మాక్సిమం. ఇంకొద్దిగా గట్టు తీసేద్దాం. ఎందుకంటే కొద్దిగా బావుంటది చూడడానికి. హ్మ్. ఇంకేం చేద్దాం? నాకు మాక్సిమం గట్లేదు. ఇంకొక 2 సైడ్స్ పెడదాం అనుకున్నా గైస్. అంటే 2 స్టెప్స్ పెడదాం అనుకున్నా. కానీ వీలవుతట్లేదు. మాక్సిమం గట్టు సరిపోదు. హ్మ్. ఒక స్టెప్ పెడదామా గైస్? అవసరం లేదు. డైరెక్ట్ దీనిపైన ఫెన్స్ పెట్టేద్దాం. నేనేమనుకున్నానంటే ఇంకో స్టెప్ కౌస్‌లో పెట్టి దానిపైన ఫెన్స్ పెడదాం అనుకున్నా గానీ, మనకి వెళ్ళడానికి గానీ, రావడానికి కానీ ఈజీగా ఉండదని చెప్పేసి డైరెక్ట్ ఫెన్సే పెడదాం అనుకున్నా. ఫెన్స్ పైన డైరెక్ట్ కార్పెట్ పెట్టినామంటే వెళ్ళిపోవచ్చు మనం. కార్పెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. గేట్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఏమంటారంటే కార్పెట్ ఫెన్స్ పైన కార్పెట్ పెట్టినామంటే షీప్స్, యానిమల్స్ రావు గానీ మనం వెళ్ళొచ్చు ఈజీగా. గైస్ ఇప్పుడే ఏమంటారు అది కంప్లీట్ చేసుకొనొచ్చి ఒక లీడ్ A ఉంటే few షీప్‌ని minutes తీసుకొని మన later. ఫార్మ్‌లోకి పోయి తీసుకెళ్తున్నా. అంటే అదంతా ఫెన్సింగ్ పెట్టుడు చుట్టుముట్టు అయిపోయింది. అదంతా లాగింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు చూపియలేదు. డైరెక్ట్ ఒక షీప్‌ని లీడేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాం మా ఫార్మ్‌లోకి. ఆల్రెడీ ఒక షీప్ పెట్టేసిన. ఇది నెక్స్ట్ సెకండ్ షీప్ అన్నట్టు. దీన్ని ఒకదాన్ని తీసుకెళ్ళి అందులో కట్టేసి మనం పెట్టేసినామంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని యానిమల్స్ అంటే కౌస్ గానీ, పిగ్స్ గానీ తీసుకొచ్చి అందులో పెట్టి బ్రీడింగ్ స్టార్ట్ చేసేసినామంటే అవి పెద్దగయిపోతది. ఫార్మ్ అనేది పెద్దగయితది. అయ్యో! లీడ్‌ది అయిపోయింది గైస్. ఒక్క నిమిషం ఆగండి. లీడ్‌ది అయిపోయింది. నేను అది తీసి అంటే బ్లాక్ ఉంది కదా! బ్లాక్ అడ్డం వచ్చేవరకి ఏమైతదంటే లీడ్‌ది అయిపోతా ఉంటది. ఎక్కువ దూరం స్ట్రెచ్ అయినప్పుడు. మీరు చూస్తే ఆల్రెడీ ఒకటుంది ఫామ్‌లో. ఇది ఇంకోటన్నట్టు. ఫుల్ చుట్టుముట్టు కవర్ అయిపోయింది. జస్ట్ ఫ్రంట్‌లో ఇడిచిపెట్టా. ఎందుకంటే ఎంట్రన్స్ అన్నట్టు. మొత్తం అన్ని షీప్స్ అన్నీ తెచ్చినాకనే మీరు అడగొచ్చు లీడ్ ఎలా వచ్చిందంటే. ఇక్కడ చూసిరంటే అక్కడ లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక ట్రేడర్ దగ్గర లామాస్ ఉంటే ఆ లామాస్‌ని కిల్ చేసి మనం ఏం చేసామంటే దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ లీడ్ ఏందంటే యానిమల్స్ కోసం యూజ్ అయితది. దీన్ని కొద్దిగా ముందటికి దొబ్బు